హాయ్ అండి. ఈరోజైతే మనం పోయిన వారం 1 వీక్ కింద గింజలను అయితే పెట్టుకున్నాం కండి. అవి ఎలా మొలకెత్తాయో ఇవాళ మా గార్డెన్లో మీకు చూపించబోతున్నా. ముందుగా అయితే మనం 10 రోజుల క్రితం వేసుకున్న నారు నుంచి మొదలు పెడదామండి. ఈ నారు నేను వేసుకున్నప్పుడు వాతావరణం బాగానే చల్లగా ఉండి తొలి జల్లులు చిన్న చిన్న జల్లులు పడుతున్నాయండి. అవి వేసినాక కొన్ని రోజుల నుండి అసలు వర్షాలు అనేదే లేదండి. బాగా ఎండలు కొడుతున్నాయి. అందువల్ల కొన్ని విత్తనాలు అయితే మంచిగా రాలేదండి. ముందుగా టమాటా అయితే బాగా కొంత ఎండిపోయింది. ఇక బెండ గోరుచిక్కుడుకాయ మొక్కలలో అయితే కొంత కలుపు అయితే బాగా పెరిగిపోయిందండి. ఇక పసుపు విషయానికి వస్తే అది బాగానే ఉందండి. ఇక్కడే గోడమ్మటి కాకర విత్తనాలు పెట్టుకున్నామండి. ఇవి బాగానే మొలకెత్తాయి. ఇది మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. దీనికి కూడా కొంచెం ఏదో పురుగు వచ్చిందండి ఎండల వలన. అదేందో చూడాలి తర్వాత. ఈ మొక్క అయితే మాకు పక్కింటి వారు ఇచ్చారండి. వాళ్ళు సాదుకుందామని కొనుక్కున్నారండి. కానీ వాళ్ళు దాన్ని పెంచుకోవటం కుదరక మాకు ఇస్తే మేము నాటేసుకున్నాం. ఇది పోయిన సంవత్సరం నుంచి కాయలు వస్తున్నాయండి. దీనికి కూడా ఒక 7 కాయలు అయితే పోయిన సంవత్సరం కాసాయండి. అవి పింక్ కలర్ అండి. ఇలా మా ఇంట్లో ప్రతి ఒక్క చెట్టుకి ఒక కథ ఉంటుంది. అంటే దాన్ని మనం మేమే పెంచుకున్నామా లేకపోతే నర్సరీ నుండి తెచ్చామా అనేది. ఇది మా నారింజ చెట్టు అండి. దీనికి కూడా పోయిన సంవత్సరం నుంచి కాయలు కాస్తున్నాయి. ఈ ఏడు కూడా బాగానే వచ్చాయండి. ఇక ఇది మా సపోటా చెట్టు అండి. దీన్ని కూడా మేము ఇంట్లోనే తిన్న గింజల నుండి పెంచుకున్న చెట్టు అండి. ఇది కూడా ఈ ఏడు బాగానే పెరిగింది. ఇది మా నూరు వారాల పూల చెట్టు అండి. ఇది సన్నజాజి చెట్టు, ఇంకోటి శంకు పూల చెట్టు, మరి చిట్టు గులాబీ చెట్టు. ఇవి కాక ఇంకా కొన్ని రకాల పూల చెట్లు కూడా మా ఇంట్లో ఉన్నాయండి. ఇక ఇది మా ఇంట్లో మామిడి చెట్టు అండి. ఇక ఇది మా సీతాఫలం చెట్టు అండి. ఇంకా ముఖ్యంగా మా ఇంటి ముందు పందిరికి మేము ఒక నల్ల ద్రాక్ష చెట్టు అయితే పెట్టామండి ఒక 6 సంవత్సరాల క్రిందట. ఇది ప్రతి ఏడు కాస్తూనే ఉంది. కానీ కోతులు కానీ పక్షులు కానీ అసలు ఇది ఏం కాయ అనేది కూడా చూడనీయకుండానే కోసుకెళ్తున్నాయండి. ఒక 6-7 గెలలు మొత్తానికి పోయిన సంవత్సరం కాసినాయండి. అవి నల్ల ద్రాక్ష. ఇప్పుడు కూడా కాయలు పూత మీద ఉందండి ఈ చెట్టు. ఈ ఏడు ఏం చేస్తాయో కోతులు చూడాలండి. ఇది మా అరటి మొక్క అండి. 7 ఎండలు బాగా కొట్టడంతో ఎన్ని నీళ్లు పెట్టినా సరే చెట్టు అంతా బాగా ఎండిపోయిందండి. ఇప్పుడు వర్షాలు పడ్డాక కొంచెం మంచిగా ఉంది. ఈ అరటి చెట్టు అమృతపాణి రకం అండి. మాకు చాలా అరటి పండ్లను అయితే ఈ చెట్టు అయితే మాకు ఇచ్చిందండి. ప్రతి ఏడు మేము తింటూనే ఉన్నాం ఈ అరటి పండ్లని. ఇలాంటివి ఇంకెన్నో మొక్కలు మా ఇంట్లో ఉన్నాయండి. కానీ ప్రతిదీ చూపించలేకపోతున్నానండి ఈ వీడియో ద్వారా. నా యొక్క ఈ వీడియోని మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతోని మీ ముందుకు వస్తాను ఫ్రెండ్. బాయ్.